వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడికి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన. మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీశైలంలో ఘనంగా కొనసాగుతున్న మహాకుంభాభిషేకం. సమ్మక్క సార్లమ్మకు కంకవనంతో అంకురార్పణం. ఇక వివరాల్లోకి వెళ్తే మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూ లైన్ లో భక్తుల తాకిడి పెరిగిపోయింది. జంపన్న వాగులో ప్రజలు పుణ్యక్షేత్రాల స్థానాలు ఆచరిస్తున్నారు. దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ గారి పర్యవేక్షణలో తులభారం గద్దెల ప్రాంగణం అంతా శుభ్రపరుస్తున్న శానిటేషన్ సిబ్బంది. కాగా పెద్దపల్లికి చెందిన మలయగిరి అనే రాజు వ్యక్తి క్యూ లైన్ లో గుండె నొప్పితో శ్వాస ఇబ్బందికి గురి కావడంతో వెంటనే రెస్క్యూ టీం స్పందించి ముందుగా కృత్రిమ శ్వాస అందించి స్థానిక హాస్పిటల్ కి తరలించారు. సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పాప తప్పిపోయి ఈ పాప తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గరకు వచ్చింది. బాబు రాదు సుమారు 3-4 సంవత్సరాల వయసు కలిగినటువంటి పాప What
అమ్మవారి సమర్పించే కానుకలు మొక్కుబడులు ముగ్గులో వేసి ఆలస్యం పూర్తయిన భక్తులు త్వరగా బయటకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నారు. ఇది సంబంధంగా కుండీలో వేసి ఆలయ అభివృద్ధి తోడ్పడాల్సిందిగా తెలియజేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయం ముందు భాగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. భక్తమహాశయుల విజ్ఞప్తి, భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగాలి. గుంపుగా ఒకే ప్రదేశంలో నిలబడద్దు. అమ్మవారి మొక్కుబడులు చెల్లించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయాలని మనవి చేస్తున్నాం. దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మహాశయులకు విజ్ఞప్తి, మీరు అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు సమర్పించుకుంటూ తెలియజేస్తున్నాం. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ దయచేసి గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని ముందుకు జరిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. అయితే భక్తులు విసిరేటువంటి ప్రసాదం మీ తలకు తగిలి దెబ్బతగులుతుంది, తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి. దెబ్బ తగిలిన తర్వాత ఇబ్బంది పడవద్దు. కాబట్టి డ్యూటీలో ఉన్నటువంటి వాలంటీర్స్ మీరు వెంటనే హెల్మెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. మీ దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు, దయచేసి మీరే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి. మీరు డ్యూటీకి వచ్చేటప్పుడే మీరు దానికి ఏర్పాటు చేసుకుని లోనికి వెళ్ళాలి. సంవత్సరాల పాప తగ్గిపోయిందని వాళ్ళ తాతగారు మంచి వద్దకు వచ్చారు. మీ పక్కన ఎవరికైనా కనిపించినట్లయితే ఆ పాపను తీసుకొచ్చి సమ్మక్క పక్కన ఉన్నటువంటి గడ్డని మంచి వద్ద అప్పచెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. లాల్దార్ వాళ్ళ ఏరియాకి సంబంధించినటువంటి పాప సుమారు 7 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. వెళ్తామా
జిల్లా కేంద్రమైన కర్నూలులో ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా అదోనిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భీమా సర్కిల్ నుండి ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే విలేకరులకు రక్షణగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. దాడి చేసిన వైసీపీ గుండాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు మరియు విలేకరులు పాల్గొన్నారు. ర్యాలీతో వచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. నిజంగా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి జర్నలిస్టు వ్యవస్థకి ఈరోజు అస్సలకి రక్షణ లేకుండా పోయింది. సామాన్యునికైనా సామాన్యుని కూలికైనా రక్షణ ఉంది, కానీ ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని కలిసి అనేక మంది మేధావులు అందరూ కూడా ఈరోజు కలత చెందుతున్నారు. ఎందుకంటే ఒక దుర్మార్గంగా, ఒక నీచంగా, ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక ఈనాడు కార్యాలయానికే రక్షణ లేకపోతే సామాన్య విలేకరులకి ఎక్కడ రక్షణ ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జర్నలిస్టు కోసమై ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం కూడా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. తక్షణమే ఈనాడు కార్యాలయంపై ఎవరైతే అరెస్ట్ చేశారో కాడ్సాన్ రాంభూపాల్ రెడ్డి అనుచరులు ఎంతటి వారైనప్పటికీ వాళ్ళని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు మరొకసారి పునరుద్ధృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించండి, ప్రజాస్వామ్యంలో పత్రికల జోలికి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా బతికి బట్టగట్టినటువంటి బాపత లేదు. మన రాప్తాడ్ అయితేనేమి, అనంతపూర్ అయితేనేమి, అయిన తర్వాత అమరావతి అయితేనేమి, మధ్యకేర్ అయితేనేమి, ఈరోజు కర్నూలులో నిన్న జరిగిన ఘటనతో ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలనే ప్రత్యేకించి టార్గెట్ చేసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనమందరూ కూడా మేల్కోవాలి. ఇలాంటి ఘటనలు జరిగితే మనమందరూ సమిష్టిగా ఎదుర్కొని మరొకసారి ఇలాంటి ఘటనలు మనమందరూ కూడా సమిష్టిగా ఎదుర్కొని వాటన్నిటికీ సంసిద్ధం కావాలా. మరి ఇప్పుడే మనకి అందినటువంటి సమాచారం ప్రకారం అమరావతిలో కూడా మన వాళ్ళు పెద్ద ఎత్తున ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో మెమరాండం ఇస్తుంది. జిల్లా కలెక్టర్ యాక్షన్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధోరణులు ఎగిసిపడుతున్నాయి. కాబట్టి తక్షణమే ఎవరైతే ఈనాడు కార్యాలయం ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన మూకలను వెంటనే అరెస్టు చేయాలి. ఈనాడు కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఈనాడు దాడికి పాల్పడిన వారిని వెంటనే వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత, వర్ధిల్లాలి విలేకరుల రాజకీయ పార్టీల ఐక్యత. ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే We want justice.
రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. వాళ్ళు తక్షణంగా అరెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్లీ తగినటువంటి దానికి నష్టపరిహారం చెల్లించాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటన కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే జర్నలిస్ట్ ఇవ్వాలనేటువంటి నినాదంతో మీకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మా దగ్గర రిపోర్టర్ కూడా చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం నారా భువనేశ్వర్ గారు అన్న క్యాంటీన్ ఫారం ఇచ్చినారు. మహిళలు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, భారీ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా కార్యకర్తల మేడం టికెట్స్ మార్చాలి. స్కూల్ తెప్పించండి, స్కూల్ పేరు తెప్పించండి. ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం స్కూల్ తెప్పించండి. స్కూల్ తెప్పించండి సరిగ్గా
నమస్తే మేడం. ములుగు జిల్లాలోని ఘటమ్మ తల్లి దేవాలయం వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించేవారు మొదట ఘటమ్మ దేవాలయానికి వెళ్లడం ఆనవాయితీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.